కొంచెం కూడా తెలియదు అనమాట మేము వస్తున్నామని. చూద్దాం అది సర్ప్రైజ్ అయిద్దో లేదో. అయితే ఎట్లా ఫీల్ అయింది, సర్ప్రైజ్ అయిందా లేదా అనేది కమింగ్ ఫ్యూ మినిట్స్ లో తెలుస్తుంది మనకి. ఓకే బాయ్. సో మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టింది. మా దగ్గర స్కూటీ అవైలబుల్ లేదు. సో అందుకనే డ్రైవర్ గా మా తమ్ముడిని ఎత్తుకొచ్చాము. చూపించు. సే హాయ్ సాయి, సే హాయ్. చూస్తున్నారు కదా ఈ కొండ, ఇది చాలా ఫేమస్ అన్నమాట. అంటే శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా జాతరలా చేస్తారు. ఈసారి మేము వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాం మీకు. సో నిన్న మేము ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే వింటర్లో తొందరగానే అయిపోతుంది కదా సన్సెట్, తొందరగా చీకటి పడిపోయిద్ది. మేము ఇలా వెళ్ళే టైంలో ఇలా సన్సెట్ అవుతుంది. అలా కొండల మధ్యలో సన్ అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించి క్లిప్స్ తీసాం. అయితే మా వైపు మామిడి తోటలు బాగా ఎక్కువ ఉంటాయి. మా దగ్గర ఫేమస్ అన్నమాట. మా ఊరు నుంచే వేరే కంట్రీస్ కి, వేరే స్టేట్స్ కి అన్నిటికీ మామిడికాయలు అన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో చూస్తున్నారు కదా ఇవన్నీ మామిడి తోటలే. చాలా ప్లెజెంట్ గా ఉండిద్ది. మేము వెళ్ళే వైపు అంతా పొలాలు, మామిడి తోటలు. అదే మా అగ్రికల్చర్ బేస్డ్ అన్నమాట మాది మొత్తం. మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మాకు ఇష్టం వచ్చిన సాంగ్స్ వింటామన్నమాట మేము. అదే మా డాడీ వాళ్ళు ఉంటే అలా వినేవారు. మేము వినే సాంగ్స్ వాళ్ళకి నచ్చవు, వాళ్ళు వినే సాంగ్ మాకు నచ్చవు. సో ఇలాగా మేము ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ చూసుకుంటూ వాళ్ళ సైడ్ వెళ్ళే వైపు పొలాలు అన్నీ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా అన్ని పొలాలు, చెట్లు, కొబ్బరి తోటలు చాలా బాగుండిద్ది. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. వాళ్ళ విలేజ్ కూడా చాలా బాగుండిద్ది. ఇంత కష్టపడి దాని ఇంటికి వెళ్తే అది ఇంట్లో లేదని చెప్పారు ఆంటీ వాళ్ళు. సో ఇంకా ఫోన్ చేశాను అనమాట. హలో హలో శ్రావణి, మే ఒకసారి బయటికి రావా? అదేంటి మీషోలో ఆర్డర్ పెట్టానే, డాడీదేమో తిడతాడేమో అని చెప్పి నీకు ఫోన్ చేశాను. ఆయనేమో మెయిన్ రోడ్ మీద ఉండి ఫోన్ చేస్తున్నాడు. తొందరగా వెళ్ళవా ఇంటికి? మీ ఇంటికే పెట్టానే, మా ఇంటికి పెడితే నీకెందుకు ఫోన్ చేస్తా? తొందరగా వెళ్ళవే, ఆయన వెళ్ళిపోతాడే. మేమే ఇంటికి వెళ్ళవే. మళ్ళీ ఆయనకు నేను ఫోన్ చేసి ఏం చెప్పని, అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని. ఇంటికి రావే. పడింది ఫ్రెండ్స్, అది లేదు ఇంటి దగ్గర. ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళాలి. సర్ప్రైజ్ అయ్యిద్ది అనుకున్నాం కానీ మరీ ఇంత ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయిద్ది అనుకోలేదండి మేము కూడా. సో చూస్తున్నారు కదా ఇదే మా ఫ్రెండ్ శ్రావణి. అది ఇంటి దగ్గర ఎందుకు లేదంటే ఏదో రంగోలీ కాంపిటీషన్కి నేమ్ ఇచ్చిందంట. సో వాళ్ళ ఇంటి దగ్గర మట్టిగా ఉందని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి ముగ్గు వేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వేసిందో ముగ్గు. అంటే ఒక్కతే వేయలేదులేండి, చాలామంది హెల్ప్ తీసుకుంది. వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. హోప్ దానికి ఈ కాంపిటీషన్లో ఏదో ఒక ప్రైజ్ అన్నా రావాలని చెప్పి మేము చాలా గట్టిగా కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. ఆ థీమ్ మొత్తం అదే డిజైన్ చేసుకుంది. అంటే వాళ్ళు చెప్పారంట సంక్రాంతి థీమ్లో చేయండి అని చెప్పి. సో అందుకే ఇప్పుడు వస్తుంది సంక్రాంతి కదా, మొత్తం ఆవులు, కోళ్ళు మీ కోళ్ళు అనిపించినాయా? మాకైతే అనిపించలేదు. మీకు అనిపిస్తే కమెంట్ చేయండి అవి కోళ్ళని. ఇంకా అక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది వాళ్ళ ఊరు, చాలా ప్రశాంతంగా ఉండిద్దని ఆంటీ పక్క నుంచి చెప్తున్నారు మాకు. ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా బాతాకాని వేసుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అన్నాక ఏం మాట్లాడుకుంటాం చెప్పండి, అది ఇది అక్కడ స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేసుకుంటాం. ఇంకా మేమైతే మరీ దారుణం అసలు. ఒక్కటి దాంతో స్టార్ట్ చేసి ఎక్కడ ఆగుతుందో తెలీదు మాకు ఆ కాన్వర్జేషన్. అంతలా మాట్లాడుకుంటాం. మెయిన్ ఉంది చూసారా మధ్యలో క్యాండిడేట్, అసలు ఆ క్యాండిడేట్ అయితే బాబోయ్ అసలు అది ఉన్నంతసేపు మేము నవ్వుతూనే ఉంటాం. అసలు అంతసేపు నవ్విస్తుంది మమ్మల్ని. యాక్చువల్లీ మేమైతే నలుగురం, మా బ్యాచ్లో మేము మొత్తం నలుగురం. ఇంకొకటి చెప్పాము రమ్మని, దానికి ఇంట్లో ఏదో పని ఉంది అని చెప్పి రాలేదు. సో అదనమాట, మేము ముగ్గురం ఇలా కలిసాము. మాకు ఇంకో ఫ్రెండ్ ఉంది,
అతి దారుణం. ఏ ట్రిప్ ప్లాన్ చేసినా అది ఎస్కేప్ అవడమే పని దానికి. సో ఇప్పుడు కూడా మిస్ అయింది. మమ్మీ ఇంట్లో బిర్యానీ చేస్తే తీసుకొని వెళ్ళాము. సో పావలా యాక్షన్ చేయమ్మా అంటే రూపన్నర యాక్షన్ చేసిద్ది. అదే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ చూపిస్తుంది. వచ్చేసేటప్పుడు ఆంటీ వాళ్ళు అట్టికెలా ఉంది అట్టికాయలు తీసుకెళ్ళని చెప్పి అట్టికాయలు ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళినా ఉత్తిగా పంపిరా ఆంటీ వాళ్ళు, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూనే ఉంటారు. ఇంకా అలాగా దానికి గుడ్ బై చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది అనుకుంటా. కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనియా వ్లాగ్స్. అంతే వీడియో. బాయ్.